అందరికీ క్షేమం కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఒంటరివి కాదు నువ్వు అనే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ధైర్యపరచాలని కోరుకుంటున్నాడు. వినుటకు వేగిరపడే చెవులు దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఒంటరివి కాదు నువ్వు, మేము అనాథలుగా విడువనని యోహాను సువార్త 14:18 సెలవిస్తుంది. కళ్ళ ముందు మన చుట్టూ కనిపిస్తున్న బంధాలను, మనుషులను చూసి అంతా మనవారే అని మురిసిపోతాం. వారిపై ప్రేమను పెంచుకుంటాం. కాలాన్ని, లోకాన్ని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాం. కానీ జీవిత గమనంలో కాలక్రమేణగా ఎదురవుతున్న సమస్యలను బట్టి, కాలాన్ని బట్టి మనం ప్రేమించిన వారి ప్రేమలో మార్పు అనేది వస్తుంది. మనుషులు, పరిస్థితులు అన్నీ కలిసి మనల్ని ఒంటరిని చేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు లేరు అని, చివరికి నేను అనాథను అని. ఇలాంటి ఒంటరితనం అనేది భూమిపై పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. అనుభవపూర్వకమైన గుణపాఠం ఇదే అన్నమాట. ఇలాంటి పరిస్థితి యాకోబుకి ఎదురైంది. 4 భార్యలు, 12 మంది పిల్లలు, చుట్టూ వేల కొలది పశువులు, దాసదాసీలు. ఆయనను చంపేయాలని కోపంతో ఎదుర్కొన్న అన్నను ఎదుర్కొనలేక నేను చస్తే చస్తాను, నా వాళ్ళు అయినా బ్రతుకుతారని అందరినీ పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు. బాధను చెప్పుకోవడానికి, పంచుకోవడానికి పక్కన ఎవరు లేరు. నిషీది రాత్రిలో ప్రకృతి ఒడిలో ఒంటరిగా మిగిలిపోయాడు యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటింది, తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను అని ఆదికాండం 32:23 నుంచి మనకి కనిపిస్తుంది. దేవుని కోసం ఎన్నో ఘనకార్యాలు పూనుకున్నాడు. ఎందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఎన్నో సాహసాలు చేశాడు. ఎందరినో బ్రతికించాడు. దేవుని ప్రవక్త అయిన ఏలియా. కానీ దుష్టురాలైన ఒక్క స్త్రీ అన్న మాటను తనని ఎంతగానో గాయం చేసింది. తన భర్తకి వ్యతిరేకంగా నిలబడినందుకు, పోరాటం చేసినందుకు చంపేస్తానని బెదిరించింది. నాకు కూడా ఎవరైనా ఉండి ఉంటే ఇలా ఈవిడ నన్ను బెదిరించగలదా అని అనుకున్నాడు. లేక నా పక్కన నిలబడి నా నిమిత్తం పోరాడడానికి ఎవరు లేరు అనుకున్నాడు. మరి ఒంటరిగా, అందరికి దూరంగా, ప్రపంచాన్ని మరిచి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాడు. 1 రాజులు 19:4 మనకి కనిపిస్తుంది. చుట్టూ వేల మంది ప్రజలు ప్రాణాలు ఇస్తే, స్నేహితులు, అనేక మంది భార్యలు, బిడ్డలు, ఎన్నో బాధ్యతలు, అన్నిటితో ఎప్పటికప్పుడు సతమతమవుతూనే ఉన్నాడు రాజైన దావీదు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, ఇంతమంది ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ తన మనస్సును అర్థం చేసుకునేవారు, తన గురించి ఆలోచించేవారు, తన హృదయాన్ని చేరిన వారు కొరువైపోయారేమో. ప్రేమించిన భార్యల కన్నా బిడ్డల సైతం అర్థం చేసుకోలేదేమో. ఒంటరితనానికి గురయ్యాడు. ఆ ఒంటరితనంలో దేవునికి చెప్తున్నాడు, నేను ఏకాకిని, బాధపడువాడు, నా వైపు తిరిగి నన్ను కరుణించుము అని కీర్తన 25:16 సెలవిస్తుంది. నేడు నీ పరిస్థితి కూడా ఇదేనేమో. నీవు ప్రేమించిన వారే నిన్ను మోసం చేశారేమో. నీతో కడవరకు ఉంటారని ఆశించిన వారే నేను ఒంటరిని చేసి వెళ్ళిపోయారేమో. 9 నెలలు మోసి కనిపించిన కన్నబిడ్డలే నిన్న నాద శరణాలయాలలో, వృద్ధాశ్రమాలలో పెట్టారేమో. నీలో లోపాలు, రోగాలు ఉన్నాయి అని నీకు దూరంగా ఉంటున్నారేమో. నాకంటూ ఎవరు లేరని ఏడుస్తున్నావేమో. అందరూ కలిసి నిన్ను ఒంటరిని చేశారేమో. అయితే వీరందరి జీవితాలను ఒక్కసారి చూడు. వీరు కూడా వివిధ రకములైన పరిస్థితుల ద్వారా ఒంటరితనంను అనుభవించిన వారే. అయితే వారు అందరూ మాత్రం అట్టి స్థితి నుండి బయటపడ్డారు. అది ఎలా అంటే, వారందరూ దేవుని చెందకు చేరారు. దేవునితో ఒంటరి సహవాసం చేశారు. ఆయన ప్రేమను రుచి చూశారు. చివరికి దేవుని కోసమే బ్రతికారు. కాబట్టి నువ్వు కూడా దేవుని చెంతకురా. ఆయన ప్రేమను రుచి చూడు. ఆయన మనల్ని అనాథులుగా ఎన్నడూ విడువడు. నువ్వు అనాథివి కానే కాదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి. ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.